ఇవన్నీ మన గార్డెన్లోని ఇండోర్ ప్లాంట్స్ అండి. ముఖ్యంగా ఈరోజు ఆంథేరియం ప్లాంట్ కేర్ గురించి తెలుసుకుందాం. సేమ్ రెమెడీ అన్ని ప్లాంట్స్కి అప్లై చేయొచ్చు, చక్కగా సూట్ అవుతుంది. ముందుగా మనం ఒక గ్లాస్ వాటర్లో 3 స్పూన్స్ ఆఫ్ రైస్ని యాడ్ చేసి చక్కగా కలుపుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయాలండి. ఇలా పక్కన పెట్టేసిన వాటర్లో మళ్ళీ 1 లీటర్ వాటర్లోకి డైల్యూట్ చేసుకొని ఆ వాటర్లో కాటన్ క్లాత్ తీసుకొని ఆ లీవ్స్ అన్నింటినీ, ప్లాంట్ యొక్క లీవ్స్ అన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకునే ముందు ప్లాంట్కి ఉన్న డ్యామేజ్ స్టెమ్స్ని, లీవ్స్ని అన్నింటినీ కూడా కట్ చేసేసుకోవాలండి. అలా ఉండటం వల్ల ఫర్దర్గా ప్లాంట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అట్లీస్ట్ ఎవ్రీ మంత్స్కి ఒకసారైనా ప్లాంట్ని ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల ప్లాంట్ అయితే చక్కగా పెరుగుతుంది. ఇట్లా లీఫ్ మీద ఉన్న డస్ట్ అంతా తీసేయటం వల్ల ఇది ఫంగస్ అటాక్లకి గురి కాకుండా ఉంటుంది. ప్లాంట్ మొత్తాన్ని ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ మిగిలిన వాటర్ని ఆ వాటర్ని నీట్గా అబ్జర్వ్ చేసుకునేటట్టు వాటర్ మొత్తాన్ని పోసేసి ఒక 15 మినిట్స్ అట్లా వదిలేయాలండి. ఇట్లా వదిలేయటం వల్ల రూట్స్ అనేవి ఆ వాటర్ని చక్కగా పీల్చుకుంటాయి. ఇది రూట్స్ డెవలప్ అవడానికి చక్కగా యూజ్ అవుతుంది. దట్టు ప్లాంట్ గ్రోతింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.